అభివృద్ధి ప్రచారం చేసుకోవడం వల్లనే ఓడిపోయాం కేటీఆర్ అంటున్నాడు. 3వ వంతు సీట్లను గెలుచుకున్నాం, ఓట్ల తేడా కేవలం 1.85% మాత్రమే, పార్లమెంట్లో సత్తా చాటాలి, మహబూబాబాద్ సమీక్షలో కేటీఆర్ పిలుపు. పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే బీఆర్ఎస్ గెలిచేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల సౌకర్యమే చూసాం కానీ రాజకీయ ప్రయోజనము రాజకీయ ప్రచారమే గురించి ఏనాడు ఆలోచించలే అని అన్నారు. ప్రజలు కూడా బీఆర్ఎస్ను పూర్తిగా తిరస్కరించలే అని అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ అబద్ధాల ముందు అభివృద్ధి ఓడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పనుల మీద కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే బీఆర్ఎస్ గెలిచేదని అన్నారు. వందలాది సంక్షేమ కార్యక్రమాలు ఉన్నా మన ప్రభుత్వ హయాంలో వాటిని పట్టించుకోకుండా అంటే ముఖ్యంగా వాటిని పథకాల కోసం ప్రచారం కోసం వాడుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాడు. కేటీఆర్ గారు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే ఇప్పటికైనా ఈ ముందు కూర్చున్న వాళ్ళు ఏం మాట్లాడతారో అవన్నీ నోట్అవుట్ చేసుకుని రానున్న రోజుల్లో అవి జరగకుండా చూసుకుంటే బాగుంటుంది. మళ్ళా మేము కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పి గెలిచింది, మేము అయినా గెలవలేకపోయినాం, ప్రచారం చేయాలంటే ఇదే బీఆర్ఎస్ పార్టీ 100 కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణలో ఐటీ హబ్కు సంబంధించిన విషయంలో ఐటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ గారు ఐటీ హబ్ మొత్తం ఐటీ హబ్ అని చెప్పేసి ఏ విధంగా చెప్తున్నాడో అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ హయాంలోనే కేటీఆర్ మొత్తం కనుసన్నలోనే ఐటీ శాఖకు సంబంధించిన వాళ్ళే ఈరోజు వాళ్ళ సోషల్ మీడియా వింగ్ను కూడా చూసుకోవడం జరిగింది. ఆ సోషల్ మీడియా వింగ్ కోసం దాదాపు అదే బీఆర్ఎస్ పార్టీ కొన్ని 100 కోట్లు ఖర్చు చేసింది. ఒక్కొక్క ఎమ్మెల్యే అభ్యర్థికి 2-3 ఫేస్బుక్ అకౌంట్లు, అవసరమైతే ట్విట్టర్ అకౌంట్లు, యూట్యూబ్ ఛానళ్ళు అవి పెట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడతారు, కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడతారు, దేశంలో నరేంద్ర మోడీ ఏం మాట్లాడతాడు, లేదంటే రాహుల్ గాంధీ ఏం మాట్లాడతాను, సోనియా గాంధీ ఏం మాట్లాడతాను అని చెప్పేసి వాటన్నిటిని విష ప్రచారం చేసే విధంగా కొంతమంది టీంలను తీసుకొని ఐటీ హబ్ లాగానే సోషల్ మీడియా హబ్ ఒకటి పెట్టుకొని వీళ్ళ ఫేస్బుక్ హబ్, ట్విట్టర్ హబ్, యూట్యూబ్ హబ్ అని చెప్పేసి పెద్ద బిల్డింగులలో 100 కోట్లు ఖర్చు చేసి 100 మంది యువకులను తీసుకొని ఒక్కొక్కరికి 30,000 40,000 జీతాలు ఇచ్చి ఉదయం నుండి సాయంత్రం వరకు మొత్తం షిఫ్ట్ల మాదిరిగా వాళ్ళని ఎంప్లాయీస్ని తీసుకొని వాళ్ళందరినీ కేవలం ఫేక్ న్యూస్లు కవర్ చేయడము, ఫేక్ న్యూస్లను తయారు చేయడము, లేదంటే వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులకు సంబంధించిన విషయాల్లో వాళ్ళని వ్యతిరేకంగా చూపించడానికి ప్రయత్నం చేయడం, వీటికి సంబంధించిన వాటి మీద మీరు 100 కోట్లు ఖర్చు చేసి ఈరోజు మేము చూపించుకోలేదు కాబట్టి గెలవలేదు అంటే ఎక్కడ చూపించుకోలేకపోయారు అని అంటే అభివృద్ధి ప్రచారం చేసుకోవడం వల్లనే ఓడిపోయామంటే ఒకటి బంగారు బాతు అనే ఒకటి కథ ఉండేది. బంగారు బాతుకు సంబంధించిన విషయం ఏంటంటే ఎవడైనా బంగారు బాతు దొరికితే ఆ బంగారు బాతుని రోజు గుడ్డు పెడతాడు, ఆ గుడ్డుని తీసుకొని అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే బంగారు బాతు అంటే ప్రభుత్వం మా చేతిలో ఉంది అని చెప్పేసి ఆ బాతును కోసుకుందా అని చెప్పేసి వీళ్ళు కుట్ర చేశారు. మొత్తం ఉన్న ఈ 5 ఏళ్లలో మొత్తం సంపాదన మొత్తం మనం దోసుకుందాము, మళ్ళా అవసరమైతే తలా ఒక ఈక పడేసిందంటే మనమే గెలుతాం, ఆ ఈకలు ఎట్లా బంగారు ఈకలే కదా, బాతును గుడ్డును అన్ని వదిలేసి ఈకలు వంచుతాం అని చెప్పేసి ప్రయత్నం చేసి వీళ్ళు. ఇక్కడ ఏం జరిగింది అని అంటే తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన విషయంలో ముందే కరెక్ట్గా సమయానికి కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది. మరి మీ అభివృద్ధి అని చెప్పుకున్నటువంటి విషయంలో కేవలం అభివృద్ధి సంబంధించిన విషయంలో మీరు నిత్యం చెప్పుకున్నటువంటి ప్రాజెక్ట్ ఏదైనా ఉందంటే అది కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు. ఆ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలోనే మొత్తం కాళేశ్వరం ప్రదాత మన తెలంగాణ ప్రదాతనే కాళేశ్వరం ప్రదాత ఈరోజు 1,00,000 ఎకరాల 1 కోటి ఎకరాల నీళ్ళు అందిస్తున్నాం అని చెప్పేసి గొప్పలు చెప్పుకున్నటువంటి మీ అభివృద్ధి మొత్తం కూడా ఆ కాళేశ్వరం కుంగిపోయినప్పుడే మీ పార్టీ కుంగిపోయింది. కనీసం ఆ విషయంలో అయినా కూడా మీరు ఏమైనా పకడ్బందీగా మాట్లాడతారు, తప్పకుండా దానికి సంబంధించిన విషయంలో విమర్శలకు సంబంధించిన విషయంలో మీరు సరైన సమాధానం ఇస్తారు అని చెప్పేసి చూస్తే అది కూడా జరగలేదు. మీరు కేవలం ఏం చేసిరు అని అంటే అదంతా కుట్రలు, అది బీజేపీ చేపిస్తున్నటువంటి డ్రామా, కాంగ్రెస్ బీజేపీ ఆడుతున్న కుట్ర, లేదు అంటే అక్కడ ఏమైనా బాంబులు పెట్టిరు కావచ్చు అందుకే కూలిపోయిందని చెప్పేసి మొదటగా మాట్లాడిరు. తర్వాత జిల్లా ఎస్పీ అదంతా ఏం లేదు, బాంబులు లేవు, ఏం లేవు, అంత తప్పుడు ప్రచారం అని చెప్పేసి చెప్పిన తర్వాత దాని మీద విచారణ కమిటీ వచ్చి విచారణ చేసేదంటే ఇది బీజేపీ విచారణ కమిటీ, ఆ బీజేపీ వాళ్ళు గిట్నే మాట్లాడతారని చెప్పేసి బీజేపీ మీద విమర్శ చేసిన ప్రయత్నం చేశారు. ఇట్లా ఏది చూసినా కూడా ప్రతి దాంట్లో మీరు అభివృద్ధికి సంబంధించిన విషయంలో మీరు చెప్పుకోవడానికి ఏ అభివృద్ధి ఉంది? మీరు ధరణి పేరుతో చేసిన అన్యాయాలు కానీ లేదంటే ఇప్పటికైనా అభివృద్ధి సంబంధించిన విషయంలో మీరు చేసిన అభివృద్ధి ఏంది అది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది కదా. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోయింది, లేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడైనా చక్కగా ఉన్నాయంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు, 3 ఎకరాల భూమి పంచారంటే 3 ఎకరాల భూమి పంచలే, కనీసం ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చారంటే ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వలే. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పాఠశాలలు బాగుపడ్డాయంటే పాఠశాలను మూసేసిరు. ఒక్క టీచరు ఉన్నటువంటి స్కూల్ అన్ని తీసుకుపోయి వేరే స్కూళ్ళలో కలిపారు. దాదాపు 5,000 పాఠశాలను మూసేయడానికి ప్రయత్నం మీరు చేసిరు. మరి ఇంకెక్కడ విద్యాశాఖలో మీరు చేసిన లాభం లేదు, వైద్య శాఖలో మీరు ఏమైనా చేసిరంటే వైద్య శాఖలో ఇప్పటికీ ఒక్కొక్క ఆసుపత్రికి పోయిందంటే ఆసుపత్రిలో మొత్తం లోపాలు తప్ప అక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కనబడట్లేదు. ఇట్లా ఏది చెప్పుకుంటూ పోయినా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఏ విషయం మాట్లాడుకుంటూ పోయినా కూడా అభివృద్ధికి సంబంధించిన విషయంలో ఎక్కడా కూడా కనీసం అభివృద్ధి చూపించిన పరిస్థితి వాళ్ళు పోలేదు.
మరి ఆ అభివృద్ధి సంబంధించిన విషయంలో ప్రాజెక్టులకు ఈరోజు మిషన్ కాకతీయ ఎవరి కోసం చేసిరు, మిషన్ భగీరథ ఎవరి కోసం చేసిరు? అవి కేవలం మీ కాంట్రాక్టర్ల కోసం, మీకు లాభాలు చేకూర్చడం కోసం చేసిరు తప్ప మిషన్ భగీరథ రాకముందు ఎవరు నీళ్ళు తాగలేదు ఊర్లలో అంటే మిషన్ భగీరథ అనేది కేవలం బోగస్. ఇప్పటికీ నిన్న మొన్న కూడా చాలామంది మేధావులు మాట్లాడుకుంటూ అసలు మిషన్ భగీరథ పైప్ లైన్లు రాకముందు మా ఊర్లలో నల్లాలు ఉన్నాయి, మేము అందరం మంచినీళ్ళు తాగినాం. మరి మంచినీళ్ళు ఉన్నప్పటికీ కూడా నీళ్లు లేని ప్రాంతాలకు ఇవ్వకుండా ఊరూరుకు నల్లకు అంటే ఇంటింటికి నల్ల ఇస్తామని చెప్పేసి డబ్బాలు కొట్టుకుని అవసరం ఏమొచ్చిందని చెప్పేసి కూడా చెప్పారు. ఇట్లా అభివృద్ధికి సంబంధించిన విషయంలో మీరు చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి ఈరోజు మీరు జీరోగా మారుతున్నారు. మరి నిజంగానే ప్రజలు మిమ్మల్ని 1.85% మాత్రమే ఓట్లు తగ్గినాయి అంటే నిజంగానే తగ్గినాయి. ఆ తగ్గడానికి కారణం కూడా మీ ఎమ్మెల్యేలు చేసిన అరాచకాలు. ఏ ఎమ్మెల్యే అయినా అరాచకాలు చేస్తున్నారంటే ఆ అరాచకాలకు సంబంధించిన విషయంలో మీరు ఎప్పుడన్నా వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేసిరా? మరి ఆ నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా నీ గురించి వ్యతిరేకంగా మాట్లాడతారయ్యా, నీ ఇసుక దందా గురించి మాట్లాడతారు, లేకపోతే నీ నోరు అదుపులో పెట్టుకొని చెప్పేసి నీ గురించి మాట్లాడుతున్నా అని చెప్పేసి ఈరోజు గువ్వల బాలరాజుకు సంబంధించిన విషయం చూద్దాం. గువ్వల బాలరాజు గారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి మీద ఇటువంటి మాట్లాడినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితులు కానీ బహుజన సామాజిక వర్గం కానీ మొత్తం అందరూ గువ్వల బాలరాజు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడుకోని చెప్పేసి చెప్పారు. అప్పుడు మీరన్న కూర్చోబెట్టి చెప్పాలి కదా, అది ఇట్లా ఎవరిది తీసుకున్నా ఇసుక దందాకు సంబంధించిన విషయంలో లేదంటే నేరెళ్లకు సంబంధించిన విషయంలో మీరైనా మరి నేరెళ్లలో ఇంతగానో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ఈ విషయంలో మనం ఇంకా సీరియస్ అయితే బాగుండదని చెప్పేసి కనీసం దాని మీద అవగాహన తీసుకునే ప్రయత్నం చేసిరా? లేదు. కాబట్టే ఈరోజు మీ ఎమ్మెల్యేల అరాచకాలు మీ పార్టీ మీద ప్రభావం చూపించినాయి కాబట్టి అట్లాంటి అవకాశాలు మీరు ఇవ్వద్దు. 100 ఎకరాలు 1000 ఎకరాలు దోచుకున్న పరిస్థితిని మీ ఎమ్మెల్యేలకు ఇచ్చారు కాబట్టి ఈరోజు ఓడిపోయారు.